హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. అమ్ములు అయితే ఈరోజు ఊరు నుంచి వచ్చేసిందండి. ఇంకా అందరం కలిసి షాపింగ్కి అయితే బయలుదేరి వెళ్దాము అనేసి అయితే మేము ఇక్కడ రెడీ అయిపోయాము. దసరాకి షాపింగ్ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాము. అందుకోసం అనేసి ఇంకా ఇక్కడైతే బయలుదేరాము. మబ్బు చూస్తేనేమో వర్షం పడేలాగా ఉంది. చూడాలి మరి. నిన్న 2 డేస్ నుంచి అయితే కంటిన్యూస్గా వర్షం అయితే పడుతూనే ఉంది కదా. ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి. మార్నింగ్ నుంచి కూడా పడుతూనే ఉంది అప్పుడప్పుడు. ఇంకా బయలుదేరి అయితే వెళ్తాం మేము. ఇక్కడైతే మేము ఆటోలో అయితే బయలుదేరామండి. ఆటోలో మేము బయలుదేరేటప్పటికి ఈవినింగ్ 6 ఆ టైం అయింది. ఇంకా మనకి హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే ఈ టైంలో ఎలా ఉంటుందో అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఫుల్ ట్రాఫిక్ అయితే బాగా ఉందన్నమాట. మబ్బు చూడపోతేనేమో బాగా మబ్బులు అయితే పట్టున్నాయి. వర్షం అయితే పడుతూ ఉంది. దేవుడి దయ వల్ల మేము షాపింగ్ చేసేంత వరకు వర్షం పడకుండా ఉంటే బాగుండు అనేసి అనిపిస్తుంది. మళ్ళీ ఇంత దూరం ప్రయాణం చేసి షాపింగ్ చేయకుండా వచ్చాము అంటే బాగోదు కదా. ఇంకా ఎలా అయితే మేము మదీనాకి అయితే వచ్చేసామండి. చూడండి, ఇంకా మదీనాలో అయితే ఇంకా షాపింగ్ చేద్దాము అనేసి అనుకున్నాను. ఈసారి రెడీమేడ్ డ్రెస్సెస్ కాకుండా ఇలాగ ఫ్యాబ్రిక్ తీసుకుందాము అనేసి అనుకున్నాము. ఇట్లాగా ఫ్యాబ్రిక్లో అయితే చాలా బాగుంటుంది కదండి. మనకి ఇష్టం వచ్చినట్టు అయితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు కదా అనేసి ఈసారి ఫ్యాబ్రిక్ అయితే తీసుకుందాము అనేసి అనుకుంటున్నాను. ఇలా క్లాత్ అయితే బాగుంటుంది కదండి. మనం పిల్లలకి లెహెంగాలు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏవైనా కానీ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి బాగుంటుంది కదా. క్లాత్ అయితే చాలా మంచిగా ఉంది. ఇదంతా వచ్చేసి నెట్టెడ్ క్లాత్ అనమాట. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అనండి. ఇప్పటి వరకు ఎప్పుడు నేను రెడీమేడ్ తీసుకున్నా కానీ ఇలాగ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేయించలేదు. ఇదే ఫస్ట్ టైము. కలంకారీలో తీసుకుందాము అనేసి అనుకున్నాను. ఇలాగా నెట్ అంటే వేస్తూనే ఉన్నారు కదా అనేసి చూస్తున్నాము. ఇంకా ఇక్కడ కనుక నచ్చితే తీసుకుందాము, లేకపోతే మళ్ళీ వేరే షాప్కి అయితే వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. కలంకారీ అయితే ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది కదా, అందరు అవే వేస్తున్నారు. తీసుకుందాము అనేసి అనుకున్నాను నేను కూడా. ఇంకా పిల్లలకైతేనేమో ఇది నచ్చింది. ఇంకా ఇక్కడ అమ్మలోకి అయితే ఈ కలరు బాగుంది అనేసి అనింది. ఇంకా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనకి నెట్ వచ్చేసి చాలా రఫ్గా ఉంటుంది కదా. ఇది వచ్చేసి చైనా నెట్ అంతా చాలా సాఫ్ట్గా ఉంది. అసలుకి ఇలా పట్టుకొని చూస్తేనే అసలుకి క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందండి. ఇది వచ్చేసి మనకి ప్యారెట్ బ్లూ కలరు బాగుంది. ఇలా చూసేదానికన్నా కానీ లోపల ఇలాగ సాటిన్ క్లాత్ వేసి చూసాము అంటే బాగా లుక్ అయితే వెల్వెట్ అవుతుందన్నమాట. బాగుంది. చూసారుగా, ఫస్ట్ మనం కేవలం నెట్ చూసాము, తర్వాత ఇలా వెల్వెట్ క్లాత్ వేసి చూసేటప్పటికి సాటిన్ క్లాత్ వేసి చూసేటప్పటికి ఇలాగా డిఫరెంట్ లుక్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా దీన్ని స్టిచ్ చేయించాము అంటే బాగుంటుంది. మేమైతే 5 మీటర్స్ లెహంగాకే తీసుకున్నాము. అలానే 1 మీటర్ వచ్చేసి బ్లౌజ్కి తీసుకున్నాను. 3 మీటర్స్ వచ్చేసి సపరేట్గా చున్నీ అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకి లెహంగాలో రన్నింగ్గా బ్లౌజ్ అయితే తీసుకున్నాం అనమాట. సపరేట్గా అయితే తీసుకోలేదు. దాంట్లోనే మనకి ఎన్ని మీటర్స్ కావాలో అన్ని మీటర్స్ అయితే కట్ చేసి ఇచ్చేస్తున్నారు అనమాట. ఇక్కడ డ్యామేజ్ ఉందేమో లేదో ఒకసారి చూసి అయితే నేను తీసేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ కట్ చేసిన తర్వాత రిటర్న్ అయితే తీసుకోను అనేసి చెప్పారు. దానికోసం అనేసి ఇంకొకసారి ఫ్యాబ్రిక్ అంతా చెక్ చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ అమ్ములు అయితే తీసుకుంది కదా. ఇంకా సమితకి ఇది అయితే నచ్చిందంట, ఈ కలరు. ఇంకా తనకు కూడా తీసుకుంటున్నాను. సమితతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేసి అంటే తన వయసు చిన్నదే కానీ తన హైట్ వైజ్ చూసుకుంటే చాలా పెద్దగా కనిపిస్తుంది కదా. తనకి ఎక్కడ డ్రెస్సులు అయితే సెట్ అవ్వట్లేదు. ఇది వచ్చేసి తనకు కూడా సెట్ అయిపోయింది అనమాట. క్లాత్ చాలా పెద్దగా వచ్చేసింది. బాగుంది క్లాత్ కూడా. ఇంకా ఇక్కడైతే చెక్ చేస్తున్నాను నేను ఈ కలరు తీసుకుందామా వద్దా అనేసి. ఇంకా సమిత అయితే పట్టింది, నాకు ఇదే కలర్ కావాలి అనేసి అనింది. ఇంకా పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే బాగుంటుంది కదా. పెద్దవాళ్ళు అయిపోయారు. ఇంకా మనం చెప్పిన దానికన్నా వాళ్ళే కలర్స్ అన్నవి క్లాత్ అన్నవి చూస్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇంకా తనైతే ఈ కలర్ అయితే చూస్ చేసేసుకుంది. ఇంకా ఇక్కడైతే ఈ కలర్ తీసేసుకున్నాము. పిల్లలిద్దరికి తీసుకొని ఇంకా నెక్స్ట్ మేమిద్దరం కలిసి శారీస్ తీసుకుందాము అనేసి ఇంకా చార్మినార్లో అంటే తెలుసు కదండి మనకి ఎన్ని షాప్స్ ఉంటాయో అన్ని షాప్స్ అయితే మేము తిరుగుతూనే ఉన్నాము. ఇంకా
ఇక్కడ కొత్త కొత్త మోడల్స్ అయితే బాగున్నాయండి. దసరాకి ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. కాకపోతే పట్టు చీరలు అంటే రెగ్యులర్గా ఉన్నాయే కనిపించినాయి కానీ నాకు అంత కొత్తగా ఏం అనిపించలేదు. ఈ మోడల్ ఉంది కదా, ఈ కలర్ ఉంది కదా, ఈ డిజైన్ ఉంది కదా అనేసి అన్నట్లు నాకైతే అనిపించేసింది. ఇంకా అందుకోసం అనేసి ఇక్కడైతే అలా చూస్తూనే ఉన్నామన్నమాట. నేను గద్వాల్లో తీసుకుందాము అనేసి అనుకున్నాను. లేక ప్రింటెడ్లో వస్తుంది కదా మనకి పెన్ కలంకారీ, అలా చూద్దాము అనేసి అనుకున్నాము. అన్నీ ఒకసారి చూసామంటే మనకు కూడా తెలుస్తుంది కదా, ఒక పర్టికులర్గా ఇది తీసుకోవాలి అన్నది ఏమీ అయితే లేదు. ఏది బాగుంటే అది తీసుకుందాము అనేసి అనుకున్నాను. కాకపోతే నా మైండ్లో అయితే పెన్ కలంకారీ మోడల్ అయితే తీసుకుందాము, ఇంతవరకు అది లేదు కదా అనేసి అనుకున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి పట్టు శారీస్ అయితే నాకు రెగ్యులర్గా అనిపించేసినాయి. కొన్ని లైట్ షేడ్స్లో అయితే వచ్చినాయి. అదే కొద్దిగా ఫ్రెష్ మోడల్ లాగా అనిపించేసింది అనమాట. ఇవి అంచులు ఇవన్నీ చూసేటప్పటికి నాకైతే ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట. ఇంకా నడిచి నడిచి నా కాళ్ళు అయితే ఎంత నొప్పులు వచ్చినాయనండి, ఇంకా చెప్పడానికి కూడా వీలు లేదనమాట. చార్మినార్ మొత్తం తిరిగాము అనేసి అనిపించేసింది. ఇంకా లాస్ట్కి అయితే చార్మినార్ వైపుకి వచ్చేసాము. ఇంకా యాక్సరీస్ అవి తీసుకుందాము అనేసి. ఇంకా తెలిసిందే కదండి చార్మినార్ దగ్గర మనకి ఏమి ఫేమస్గా ఉంటాయో. ఇంకా బ్యాంగిల్స్ అయితే చాలా ఫేమస్ కదా పిల్లలిద్దరికి అయితే. ఇంకా అక్కడ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము. అలానే ఇక్కడ తెలిసిన వాళ్ళకు కూడా అయితే కొన్ని బ్యాంగిల్స్ అయితే ఇంకా తీసుకొని బయలుదేరిపోయాము. ఇక్కడ లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఎంత ట్రాఫిక్ ఉందోనండి, అసలు ఊపిరాడినట్టుగా అయితే అనిపించేసింది అనమాట. అంత పబ్లిక్ ఉన్నారు. ఎప్పుడు ఇలానే ఉంటూ ఉంటారులేండి. చార్మినార్ అంటేనే పబ్లిక్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎలా ఉంటుందో అందరికైతే తెలుస్తూనే ఉంటుంది కదా. ఇక్కడ కొన్ని అయితే తీసుకున్నాం మేము. నేను తర్వాత వీడియోలో అయితే మీకు వివరంగా చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అనేసి. ఇప్పుడు త్వరగా తీసుకొని స్టిచ్చింగ్కి ఇచ్చేసాము అనేసి అంటే త్వరగా ఇచ్చేస్తారు కదండి. మళ్ళీ దసరా వచ్చిందంటే ఆ టైలర్స్ కూడా ఇవ్వడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడే పర్చేస్ చేసాము అనమాట. ఇంకా టైం ఉన్నా కానీ ఇప్పుడైతే టైలర్స్ ఖాళీగా ఉంటారు కదా అనేసి ఒక థాట్ తోటి అయితే తీసేసుకున్నాను. ఇంకా ఇటు ఇక్కడ మెహందీస్ అయితే బాగుంటాయి కదండి, కోన్స్ అవి బాగుంటాయి కదా అనేసి ఇక్కడ కూడా కొన్ని అయితే తీసుకున్నాను. అసలు ఎంత రష్గా ఉందో, అలానే ఊపిరి కూడా ఆడట్లేదు. ఇంకా గాలి అయితే అస్సలు రావట్లేదు. అంత పబ్లిక్లో మనకు గాలి రావాలంటే అదైతే ఇంపాసిబుల్ కదండి. మనకి లైట్గా అయితే ఎంత అందంగా కనబడుతుందోనండి చార్మినార్ అయితే. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అయితే చాలా మంచిగా చేశారు. అలానే ఇక్కడ లైటింగ్కి అయితే ఇంకా సూపర్గా ఉందన్నమాట. మన చార్మినార్ వచ్చేసి మీరు ఒకసారి అయితే చూసేసేయండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకి ఈవినింగ్ టైం వెళ్తే బాగుంటుంది. మార్నింగ్ టైం కన్నా కానీ మనకి చుట్టూరు ఇలాగ షాప్స్ అయితే ఉంటాయి కదా, లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఎన్ని ఉన్నాయానండి. బాయ్స్ కన్నా కానీ గర్ల్స్కి అయితే చాలా ఎక్కువగా ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఇది ఒక హిందూస్ టెంపుల్ ఇది. లైటింగ్ అయితే చాలా మంచిగా ఉంది. ఫోన్లో కన్నా కానీ ఇంకా మనం డైరెక్ట్గా చూసేదానికి చాలా మంచిగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. బ్యాంగిల్స్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయోనండి, అసలు ఇన్ని మోడల్స్ ఉన్నాయా అనేసి అనిపిస్తుంది. ఇంకా మేము చుడీ బజార్ అయితే వెళ్ళలేదు, చార్మినార్ చుట్టుపక్కలే నేను ఈ వీడియో అయితే తీశాను. ఇయర్ రింగ్స్ కూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా డైలీ వేర్ డ్రెస్సెస్ అయినా కానీ నైట్ ప్యాంట్స్ అయినా కానీ ఇలాగ డైలీ వేసుకోవడానికి అయితే చాలా మంచిగా అనిపించేస్తున్నాయి. ఇక్కడ డ్రెస్సెస్ అయితే చూడటానికి కూడా చాలా బాగున్నాయి. చూసారా ఇయర్ రింగ్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఏవైనా 100 రూపీస్ చెప్పారండి. 10 రూపీస్ వచ్చేసి మనకు కేవలం స్టడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా లాంగ్ ఇయర్ రింగ్స్ అంటే మాత్రం 100 రూపీస్ చెప్పాడు. చాలా బాగుంది. ఎప్పుడు చూసినా కానీ చూడాలి అనిపించే ప్లేస్ అయితే నాకు చార్మినార్ ఒకటి అనేసి అనిపిస్తుంది. చెప్పులు కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి. ఎప్పటికప్పుడు లేడీస్కి అన్నీ కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి కదా. ఇక్కడ మల్బరీ కూడా అమ్ముతూ ఉన్నారు. ఇంకా అవి తీసుకొని మేమైతే తింటూ నడుస్తూ ఉన్నాం అన్నమాట. మా షాపింగ్ అయితే ఇంకా ఇలా నడుస్తూనే ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు 9 అయితే అయింది. ఈ లైట్స్కి అయితే తలనొప్పి ఎంత నొప్పిగా ఉందో. సమితాకి మైగ్రేన్ కూడా ఉంది కాబట్టి ఇంకా తన లైట్స్కి అయితే ఉండలేకపోతుంది, తలనొప్పి అంటూనే ఉంది. ఇంకా మేము ఈ బ్యాంగిల్స్ తీసుకొని ఇంకా బయలుదేరిపోదాము అనేసి అనుకున్నాము.
అమ్ములు మళ్ళీ రిటర్న్ అయిపోవాలి కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు బ్యాంగిల్స్ తీసుకురమ్మనేసి అడిగారంటే ఇంకా వాళ్ళ కోసమే తను ఎక్కువ బ్యాంగిల్స్ అయితే తీసేసుకుంది. ఇంకా లాస్ట్లో అయితే మా షాపింగ్కి ఎండింగ్ అనేసి చెప్పేయచ్చు. ఇట్లాగా మనకి హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదండి, ఆ హెయిర్ అయితే చాలా బాగుంది, తీసుకుందాము అనేసి అనుకున్నాం కానీ నా హెయిర్కి ఇది చిన్నగా అయిపోయింది అనమాట. కాకపోతే లావు ఉంది, కొద్దిగా పొడవు ఉంటే బాగుండేది. అక్కకైతే తన హెయిర్ కొద్దిగా షార్టే కాబట్టి తనకైతే పర్ఫెక్ట్ అనేసి అనుకున్నాము. మా షాపింగ్ అయితే ఇలా సాగుతూనే ఉంది మరి.